హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కోవా సమోసా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ఓకే ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది, ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఐ విల్ ట్రై. ఒక ప్లేట్లో 1 కప్పు గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 స్పూన్ సాల్ట్, తగినన్ని వాటర్ వేసుకొని ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. ఒక అరగంట పక్కన పెట్టుకున్నాక తర్వాత నెక్స్ట్ మనం పాలకోవా కోసం పాలు పొయ్యి మీద పెట్టుకొని కలుపుతూ ఉండాలి. బాగా దగ్గర పడేదాకా కలుపుతూ ఉండాలి. నేనైతే 1/2 లీటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. బాగా కలుపుతూనే ఉండాలి. తర్వాత స్వీట్ కోసం నేనైతే బెల్లం పాకం వేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే పంచదార అయినా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కోవా మొత్తం ప్రిపేర్ అయ్యాక ఇదిగో ఇలా వస్తుంది. నెక్స్ట్ సమోసా ఆయిల్ హీట్ చేసుకోవాలి. పొయ్యి మీద పెట్టి సమోసా మోల్ తీసుకొని దాంట్లో చపాతీ చేసుకొని పెట్టి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కోవా వేసుకోవాలి. నెక్స్ట్ దాన్ని స్లోగా చేసుకొని అది సమోసా ఇలా ప్రిపేర్ చేసుకొని హీట్ చేసుకున్న ఆయిల్లో వేసుకోవాలి. బాగా అటు ఇటు కాలాక తీసి ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది సమోసా. చాలా స్వీట్గా చాలా బాగుంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.